ఎప్పుడైనా పెద్ద ఫైట్ జరిగిందా మీ అత్తయ్య గారికి మీకు? అలా ఏమీ లేదండి. సో మీ వారు మీరు ఎక్కువగా ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటారు? తిట్టుకోవడం మా ఆయనతో అయితే తెలుగులో. తెలుగులో మీకు తిట్లొచ్చా? నాకు అన్నీ వచ్చు కానీ మీకు చెప్పను. దేకో దేకో గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. మీరిప్పుడు పాడిన పాట పవన్ కళ్యాణ్ గారిది కదా, తెలుసా మీకు ఆయన? ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళకే శారీ క్యారీ చేయడం చాలా కష్టం. అందుకు నేను చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు, నాకు చీరలు కట్టుకునే అవకాశం వచ్చిందని. సో ఫిన్లాండ్ వంట ఈజీగా అయిపోయేది, ఒక 5 minutesలో క్విక్గా అయిపోయే రెసిపీ ఏంటి? అక్కడ ఈ రోజుల్లో వారానికి ఒకసారి అలా తింటారు రైస్. ఫిన్లాండ్లో ఏంటంటే మనకి ఎలాంటి వెదర్ వస్తుందో ఎప్పుడు తెలియదు. పాములు ఎప్పుడన్నా అటాక్ చేస్తుంటారు? ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి నాగపాము వచ్చింది, ఒకసారి కట్ల పాము వచ్చింది, ఒకసారి మా పిల్లల బాత్రూంలో కూడా ఒక పాము వచ్చింది. నేను అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. ఈ అబ్బాయికి ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని కనబడిందిట. మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎలా డిస్కషన్స్ జరిగాయి, ఎంత కాలం పట్టింది? ఇప్పుడు ఇండియా గురించి కొంచెం ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో న్యూస్ నెగటివ్గా ఉంటాయి. ఆడవాళ్ళని మంచిగా చూడరు. మేము చాలా విషయాల గురించి ఒకలాగా ఆలోచిస్తున్నామని అర్థమైంది. సో ఆయన ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని ఫస్ట్ కలుసుకుంది ఏ ఇయర్లో మీరు? ఫస్ట్ ఆయనేమో ఫిన్లాండ్ వస్తానని చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగారు, ఇలా మీరు ఫిన్లాండ్ ఎందుకు వెళ్తున్నారని. అప్పుడు చెప్పారు, అదే ఒక అమ్మాయిని, లేదు నువ్వు అక్కడికి వెళ్ళి మా అమ్మాయిలని తీసుకోవద్దని. నేను ఇండియా వద్దామని అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలామందిని ఇంటర్వ్యూస్ చేసాం మనము. చాలా చక్కగా, అంటే వాళ్ళకున్న ప్రొఫెషన్ని బట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేది, వాళ్ళని క్వశ్చన్స్ చేయడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది నాకు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళని చేయడం వేరు, బట్ వేరే కంట్రీ నుంచి వచ్చి, అంటే ఫిన్లాండ్ నుంచి వచ్చి తెలుగులో ఆల్మోస్ట్ 16 years నుంచి ఇక్కడనే ఉంటూ తెలుగు చక్కగా పాడడమే కాకుండా పాటలు పాడుతూ డైలాగ్స్ చెప్తూ తెలుగు వాళ్ళతోని జీవనం సాగిస్తూ ఆ కట్టు బొట్టు ఆ మాట విధానం అదంతా కూడా మన తెలుగు అమ్మాయిలాగా ఉండిపోయారు. సో ఆవిడే రైతా గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రైతా గారితో మాట్లాడి బోలెడని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నారు, చాలా చక్కగా ఉన్నారు తెలుసా. ఆ చీర కట్టులో ఆ బొట్టు పెట్టుకొని అంటే ఆ హెయిర్ స్టైల్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. సో చీరకట్టు మీరు రెగ్యులర్గా ఇలానైనా, ఇంటర్వ్యూ కోసం ఇలానా? రెగ్యులర్గా అని అనలేము కానీ నాకు చీరలు అయితే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది, చీర కట్టుకునే అవకాశం వచ్చింది కాబట్టి. ఓ నైస్. సో ఈసారి మీ అత్తయ్య గారిదని విన్నాను నేను. ఇది మా అత్తయ్య గారిదండి. ఓకే. సో రిచువల్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారా? అంటే వేరే కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి అన్నీ ఫాలో అవ్వాలన్న రూల్స్ ఉండవు కానీ మీకు, బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కలుపుకోవాలంటే రిచువల్స్ కూడా పాటించాలి. సో మీరు రిచువల్స్ పాటిస్తున్నారు ఇక్కడ కూడా? అదే మా అత్తగారు నాకు అన్ని చూపించారు. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉంటే నేను అన్ని పాటిస్తాను. అవునా? ఓకే. ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకునేది ఏంటంటే మీ పేరుకున్న మీనింగ్ ఏంటి? రైతా అంటే మీనింగ్ ఏంటి? అదే ఇక్కడ వాళ్ళకి రైతా అంటే ఇక్కడ వేరే మీనింగ్ ఉంది, మా ఫిన్లాండ్ లో ఇంకొక మీనింగ్. అంటే అదొక ఫుడ్ ఐటమ్ రైతా అనేది, బిర్యానీ, బిర్యానీలో రైతా అన్నమాట, కర్డ్. సో ఇప్పుడు మా ఫిన్లాండ్ లో ఒక 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఒక చెట్టు, అంటే ఒక విల్లో ట్రీ ఇంగ్లీష్ లో. ఇక్కడ చెట్టు ఉండదు, దానికి తెలుగు పేరు లేదేమో. ఓకే. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే రైతా అంటే స్ట్రీక్, స్ట్రైప్. ఓకే. అంటే నేను పుట్టినప్పుడు ఇలా నా జుట్టు బ్లౌండ్ కలర్ లో ఉంది కానీ దాంట్లో ఇంకా తెల్లగా ఒక స్ట్రైప్ ఉండేది, ఇప్పటికీ కూడా అది ఉంది. సో అది చూసి మా అమ్మ వాళ్ళు ఇలా కొంచెం వేరే లాంటి పేరు పెట్టారు. ఓహో నైస్. ఇన్ కేస్ తెలుగులో మీ అత్తగారింటికి వచ్చాక తెలుగులో మిమ్మల్ని ముద్దుగా ఏమైనా పిలుచుకునేవారా? మీ ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఏమైనా పిలిచేవారా? ముద్దు పేర్లు ఏమి లేవండి, జస్ట్ రైతనే. అవునా? మీకు ఇష్టమైన పేరేంటి తెలుగులో అమ్మాయిల పేర్లలో? నాకు ఇష్టమైన పేరు లక్ష్మి. వావ్. మీ అంటే బాయ్స్ లో సత్యనారాయణ.
సత్యనారాయణ అంటే సత్యనారాయణ ఎవరు? ఆ, ఎవరైనా ఉన్నారా? అదే మా చుట్టాల్లో కూడా ఉన్నారు కానీ అదే జస్ట్ ఆ పేరు నాకు ఇష్టం, సత్యనారాయణ ఇంకా సుబ్రహ్మణ్యం. ఓ సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ ఆ, స్వామి ఇద్దరు ఆ రెండు దేవుళ్ళు. పేర్లు బాగున్నాయి. యా, లక్ష్మి కూడా అమ్మవారు. ఓకే, వెరీ నైస్. ఇన్ కేస్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పిలవాలంటే లక్ష్మి అని పిలవచ్చు ఇప్పటి నుంచి. నచ్చుతుందా మీకు? పిలవండి పిలవండి. వావ్, సో స్వీట్. సరే, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా మీరు రిచువల్స్ పాటిస్తున్నారు, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో కూడా చాలా బాగుంటున్నారు. మరి ఎప్పుడైనా మీకు ఈ 16 ఇయర్స్లో బాధ అనిపించిందా? నా మదర్ అంటే నా ప్లేస్ని, నా వర్క్ ప్లేస్ని నేను వదిలేసి వచ్చేసాను, నా ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతున్నాను, నాకు ఇదంతా ఎందుకు, అక్కడికే వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఈ 16 ఇయర్స్లో వచ్చిందా మీకు? నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని అంతగా మిస్ అయిపోను, ఎందుకంటే ఈ వాట్సాప్లు ఇవవి అన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాకు మళ్ళీ ఫిన్లాండ్ ఏ విషయంలో వెళ్ళాలంటే ఇక్కడ సిటీలో ఉంటే ఇది ట్రాఫిక్, కాలుష్యం, ఇది అది అంతా చాలా ఎక్కువైపోతుంది. ఫిన్లాండ్లో అయితే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, అక్కడ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. అంటే అక్కడ మనం బయటికి వెళ్ళాలంటే పార్కులు ఉంటాయి, మీరు ఎక్కడైనా, మీరు మా హెల్సింకి క్యాపిటల్లో ఉన్నా మీకు అది సిటీ లాగా ఎక్కువ అనిపించదు. అదే అక్కడ మనకి ప్రకృతి ఎక్కడ అయితే మనకి దగ్గర ఉంటుంది, సో అది నేను ఎక్కువగా మిస్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అక్కడ అది ఉండదు కాబట్టి కొంచెం ఇక్కడ సిటీలో పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, తెలుగు జనాలు ఎలా అనిపించారు, నచ్చారా? తెలుగు ఛానల్ నాకు చాలా నచ్చాయండి, చాలా చాలా అంటే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రీట్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ ట్రీట్ మీ పట్ల? చాలా బాగుందండి, అంటే నాకు చాలా ప్రేమ ఇస్తున్నారు అందరూ. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేశారు. ఇంకా బయటికి వెళ్తే అందరితో అలా అందరు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. మా ఫిన్లాండ్ వాళ్ళు అంత ఓపెన్గా అంత ఫ్రెండ్లీగా ఉండరు. వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరికంటే రిజర్వ్డ్గా ఉంటారు మా ఫిన్లాండ్ వాళ్ళు. ఓకే, మరి ఇంత రిజర్వ్డ్గా ఉండే ఒక కంట్రీ నుంచి మీరు ఇండియాకి వచ్చి ఇంత దగ్గరగా ఆప్యాయంగా ప్రేమలు పంచుతూ ఇంత దగ్గర అవ్వడానికి మీకు ఎంత కాలం పట్టింది? నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. అవునా? ఓకే, అది మనుషులు ఎలా ఉంటారో నాకు ఇక్కడ కొన్ని సంవత్సరాలు పట్టింది అర్థం అవ్వడానికి. ఇంకా మా అత్తగారు ఉండడం వల్ల, అదే మేము మా అత్తగారితో మామగారితో ఉంటున్నాము, ఆవిడ ఇప్పుడు లేరు కానీ అదే ఆవిడ నాకు అన్ని చూపించారు, అన్ని నేర్పించారు. అదే ఇలా అందరితో ప్రేమగా ఎలా ఉంటున్నారో ఆవిడ వల్ల అర్థమైంది. యా, నేను ఇంకొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ మనకి ఇండియాలో అవ్వచ్చు, ఇంకో ప్లేస్లో అవ్వచ్చు, అత్తగారిని మామగారిని చాలా రెస్పెక్ట్ చేయాలనేది ఒక రూల్ ఉంది. అని అంటే ఖచ్చితంగా మనం హస్బెండ్ని ఎంత గౌరవిస్తామో, హస్బెండ్తో ఎలా ఉన్నా పర్సనల్గా మనకు సంబంధం లేదు, కానీ అత్తయ్యని మామయ్యని మాత్రం చాలా గౌరవంగా చూడాలి, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఒకటి పద్ధతి ఉండింది. అదే సేమ్ మీకు ఫిన్లాండ్లో కూడా ఉంటుందా? మా ఫిన్లాండ్లో అలాంటి పద్ధతి ఏమీ లేదండి. అలా అక్కడ అయితే అందరూ సమానంగా ఉంటారు. అత్తగారు ఉన్నా, మామగారు ఉన్నా, ప్రెసిడెంట్ ఉన్నా, క్లీనర్ ఉన్నా, టాయిలెట్ క్లీనర్ ఉన్నా, ఎవరైనా సమానంగా ఉంటారు. అవునా? ఓకే, ఇలాంటిది ఒక పద్ధతి అనేది ఏమీ లేదు. ఇలా ఏమీ లేదండి, జస్ట్ ప్రేమగా ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. అంతేనా? ఓకే, మరి అలాంటి రిచువల్స్ నుంచి, అలాంటి పద్ధతుల నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మరి ఇక్కడ పద్ధతులు మీరు టైం తీసుకున్నారా మరి పాటించడానికి? అదే నాకు కొంచెం ఇక్కడ పద్ధతి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అదే అక్కడ అసలు అది ఉండదు, సో అందరూ సమానంగా ఉంటారు అలా. ఓకే, అక్కడ అది తెలియదు. అదే, ఎప్పుడైనా పెద్ద ఫైట్ జరిగిందా మీ అత్తయ్య గారికి మీకు? అలా ఏమీ లేదండి. అలాంటిది ఏమీ లేదు. ఓకే, మీ హస్బెండ్తో? ఎవరికైనా హస్బెండ్తో అవుతాయి. ఎలాంటి అంటే జస్ట్ ఫన్నీ ఇలా అడుగుతున్నాను నేను, అంటే క్యూట్ మూమెంట్స్ కదా అలాంటివన్నీ. అదే మా ఆయన ఎప్పుడు కూడా ఫ్యాన్ 5లో పెడుతూ ఉంటారు, నాకు హై స్పీడ్లో పెడుతూ ఉంటారు. నాకు ఫ్యాన్ ఏం వద్దు, ఆయన ఏసీలు ఫుల్లో పెడతారు, నాకు ఏసీ అసలు వద్దు. ఓకే, అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎంతమంది పిల్లలు మీకు? మాకు 4 ఉంటారు. అవునా? అందరూ ఇక్కడేనా? బాగున్న వాళ్ళందరూ? మా పెద్ద పాప అక్కడ యూకేలో పుట్టింది. ఇంకా మిగతా 3 ఇక్కడ పుట్టారు. ఓకే, వెరీ నైస్.
అందరూ చదువుకుంటున్నారా చక్కగా? అందరు చదువుకుంటున్నారు. మా చిన్న పాపని ఇంకా స్కూల్లో వేయలేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ Just- పాపకి? లాస్ట్ పాపకి? లాస్ట్ పాపకి 2.5. ఓకే. 2.5 ఇయర్స్. వెరీ చిన్న పాప. ఆ, సో నాకు మీ నోటి నుంచి తెలుగు పాట వినాలనిపిస్తోంది. మీరు పాడితే అంటే మీరు మాట్లాడుతుంటే నాకు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, క్యూట్‌గా మాట్లాడుతున్నారు, వినాలనిపిస్తుంది కదా! మరి పాట కూడా పాడించుకోవాలని ఉంది నాకు. సరే ఒక పాట పాడతాను. యాహ్! కొంచెం నేను హెల్ప్ తీసుకుంటాను. Yeah, హెల్ప్ sure, తీసుకొని sure. పాడతాను. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీరి పేరు వింటే ఖండాల గుండెలోన గుల సౌండింగ్. సో మీరిప్పుడు పాడిన పాట పవన్ కళ్యాణ్ గారిది కదా! ఆయన గురించి ఏమైనా చెప్తారా? తెలుసా మీకు ఆయన? అదే ఆయన చాలా పెద్ద మూవీ స్టార్ అని ఫస్ట్ తెలిసిపోయింది. ఓకే. ఆ తర్వాత ఆయన పొలిటిక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. యెస్. ఈ జనసేన పార్టీ ఉందని తెలుసు. జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరికి మంచి జరగాలి, అంత దేశం డెవలప్ అయిపోవాలని చూస్తున్నారు. అవన్నీ నాకు ఐడియా ఉంది. ఇంకా అదే పవన్ కళ్యాణ్ గురించి ఈ సనాతన ధర్మ ఆయనకి చాలా గురించి ఫైట్ ముఖ్యం. చేస్తున్నారు ఆయన. సో అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరి కోసం పోరాడుతున్నారు సనాతన ధర్మం గురించి ఆయన. సో వేరే కంట్రీ నుంచి వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే కొంచెం మాకు కూడా హ్యాపీ అనిపిస్తోంది. అంటే మీ వరకు రీచ్ అయ్యిందంటే మీరు ఇక్కడే ఉన్నారు, బట్ మీరు తెలుగు చూడడం తక్కువ కదా వీడియోస్ అవన్నీ కూడా. బట్ సనాతన ధర్మం గురించి మీ వరకు రీచ్ అయిందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో సాంగ్ పాడారు చాలా చక్కగా. మరి డైలాగ్స్ ఏమైనా చెప్తారా? డైలాగ్స్ వరకు నా ఎక్స్పర్టీస్ ఏమీ లేదు. అవునా? అదే నేను సినిమాలు అసలు చాలా తక్కువ చూస్తాను. ఓకే. ఎప్పుడైనా ఒక చాలా పెద్ద సినిమా, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వస్తే అప్పుడు మా ఆయన తీసుకెళ్తారు, నువ్వు ఈ Okay. సినిమా ఖచ్చితంగా చూడాలని. లేకపోతే నాకు ఏ అసలు టైం లాంగ్వేజ్ ఉండట్లేదు. తీసుకెళ్తారు మిమ్మల్ని? ఏ తెలుగు తెలుగు సినిమా, తీసుకెళ్తారు. అప్పుడప్పుడు హిందీ సినిమాస్ కూడా. ఓకే. సో మీకు టోటల్ గా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు ఒక 7 లాంగ్వేజెస్ తెలుసు. అవునా? ఏమేం లాంగ్వేజెస్? అదే మా మాతృభాష ఫినిష్, ఫినిష్. తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జర్మన్, స్వీడిష్, రష్యన్. ఓ 7 లాంగ్వేజెస్ తెలుసు. ఓ మై గాడ్, నాకు అవన్నీ తెలీదు. ఓన్లీ 3 లాంగ్వేజెస్ తెలుసు. అంటే అన్ని లాంగ్వేజెస్ తెలుసు, మాట్లాడడం రాదు. ఓకే, చాలా బాగుంది. ఒక డైలాగ్ అయినా, అంటే డైలాగ్ కాకపోయినా ఒక వర్డ్, ఐ లవ్ యూ అనే వర్డ్ అయినా, లేకపోతే ఏదైనా ఒక మంచి వర్డ్ని అన్ని లాంగ్వేజెస్లో ఒకసారి చెప్పాలి మీరు. ఓకే, నేను ఐ లవ్ యూ అని చెప్తాను. అవునా? ఓకే, సో మా ఫినిష్ లాంగ్వేజ్ లో మినా రకస్తాన్ సినువా. ఓకే. ఓకే, నేను తెలుగులో దానికి థ్యాంక్ యూ సేమ్ టు యూ అనడానికి ఏం చెప్పాలి? మినాకిన్ రకస్తాన్ సినువా. నాకు కాస్ట్. Or కీతో సమన్, కీతో సమన్, ఓకే, అది చెప్పాలి. కీతో సమన్. కీతో సమన్. ఓకే, డన్. ఆ తర్వాత అదే తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హిందీలో ముజే ఆప్. ముझे प्यार करता. మా ఫినిష్ లో అది అంటే మినా రకస్తాన్ సినువా. ఓకే. ఆ తర్వాత తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే. మళ్ళా హిందీలో మే ఆప్సే ప్యార్ కర్తీ హూ. మళ్ళీ ఇంగ్లీష్ లో అదే వచ్చేసింది, ఐ లవ్ ఐ యూ. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. జర్మన్ లో ఇహ్ లిబే దిహ్. రష్యన్ లో యా తిబ్యా ల్యుబ్లియూ. ఓకే. ఇంకేమున్నాయి, స్వీడిష్ యా ఎల్స్కర్ డే. ఓకే. ఇవి చాలా కష్టంగా ఉన్నాయి మాట్లాడడానికి కొన్ని లాంగ్వేజెస్. అంటే మీకు మాట్లాడి మీకు అలవాటు అయిపోయింది. ఎట్లా వచ్చింది మీకు? మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? యాక్చువల్లీ మా ఫిన్లాండ్లో వాళ్ళు స్కూల్లో చాలా లాంగ్వేజ్ స్టడీస్ ఎంకరేజ్ చేస్తారు. సో అక్కడ స్కూల్కి వెళ్తే మనకి స్కూల్ మొత్తం ఫినిష్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు ఫారెన్ లాంగ్వేజ్ లాగా. ఆ తర్వాత ఇంకా 2-3 భాషలు స్కూల్లోనే నేర్చుకోవచ్చు. ఓకే. నాకు భాషలు చాలా ఇష్టం కాబట్టి నేను మళ్ళీ జర్మన్, స్వీడిష్ అండ్ రష్యన్ నేర్చుకున్నాను స్కూల్లో. వెరీ అండ్ మా ఫిన్లాండ్లో అసలు అయితే స్వీడిష్ అందరూ నేర్చుకోవాలి. ఓకే. ఫిన్లాండ్లో 2 భాషలు ఉంటాయి. చాలా మంది ఫినిషే మాట్లాడతారు, కానీ ఒక 5% పాపులేషన్ స్వీడిష్ మాట్లాడతారు. వాళ్ళ వల్ల అందరూ కూడా స్వీడిష్ నేర్చుకోవాలి. మాకు ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్ ఉంటాయి. బాగున్నాయి ఇక్కడ లాంగ్వేజెస్. ఈ 3 లాంగ్వేజెస్ మాకు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ 3 లాంగ్వేజెస్ కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఎస్. సో ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇన్ని లాంగ్వేజెస్ కూడా మీకు వచ్చు కాబట్టి
మీకు ఎక్కువగా ట్రావెల్ అవ్వాలి అన్న కంట్రీ ఏంటి? అంటే ఈ కంట్రీకి నేను బాగా ట్రావెల్ చేయాలని ఉంది, దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది అనే కంట్రీ ఏంటి? ఆహ్, నేను ఈజిప్ట్ వెళ్ళాలని అనుకుంటున్నా. ఈజిప్ట్. ఈజిప్ట్. ఎందుకోసం? ఆ! రీజన్. అదే అక్కడ హిస్టారికల్ సైట్స్ బాగా ఉంటాయి. ఓకే. ఈ మమ్మీస్ పిరమిడ్స్, కూడా ఉంటాయి. మమ్మీస్ అవన్నీ. వాటి కోసమా? వాటి కోసం. కొంచెం మీకు అలాంటివి ఏమన్నా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకు హిస్టరీ తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అవునా? భయం అనిపించదా? కొన్ని తెలుసుకునేటప్పుడు చాలా భయంకరంగా కూడా ఉంటాయి కదా కొన్ని. అలా ఏమి లేదండి. ఇంకా ఇక్కడ ఇండియాలో హిస్టరీని చూస్తే ఇంకా చాలా బావుంటుంది. అవునా? ఆర్కిటెక్చర్ యెస్. ఈ ఎగ్జాక్ట్‌లీ. పాత గుళ్ళు, పాత ఫోర్ట్రెస్‌లు అవన్నీ చాలా క్వాలిటీని చూస్తే చాలా ఆశ్చర్యపోతున్నాను. యాహ్! ఎ ఇప్పటి వరకు కార్వింగ్స్ ఎన్ని ఉంటాయి. ఎన్ని ఎక్స్‌ప్లోర్ చేశారు ఇండియాలో? ఇండియాలో ఇప్పటి వరకు కేరళ వెళ్ళాను, ఏపీ వెళ్ళాను, ఢిల్లీ, కాశ్మీర్, హ్మ్. ఇంకా ప్రదేశ్‌లో ఆహ్, ఈ కాన్హా నేషనల్ పార్క్ వెళ్ళాము. ఓకే. కోల్కతా వెళ్ళాం, సిక్కిం వెళ్ళాం. వావ్! ఆల్‌మోస్ట్ అన్ని స్టేట్స్‌ని కవర్ చేశారు ఆ! కదా! బానే చూసాం. ముంబై వెళ్ళాం. ముంబై కూడా ఆ! వెళ్లారు. ఓకే. సో, ఇన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశారు కదా! మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? మళ్ళీ విజిట్ చేయాలి అనే ప్లేస్ ఇండియాలో? ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఒకటేమో కేరళ. కేరళ విజిట్ చేయాలి. కేరళ ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాము. ఓకే. మళ్ళీ మళ్ళీ ఆ వెళ్ళాలనిపిస్తుంది. క్లైమేట్, ఆ ఎన్వైర్న్‌మెంట్ అంతా నచ్చిందా మీకు? క్లైమేట్ నచ్చింది. బ్యాక్ వాటర్స్, కథకళి డాన్స్, ఓకే. ఇంకా అక్కడ ఆడివి ఆ కల్చర్ అంతా కూడా. కల్చర్ అంతా నచ్చింది. అక్కడ ఒకసారి మేము జంగిల్‌కి వెళ్ళాము. ఓకే. అక్కడ జస్ట్ ఊరుకునే చూస్తే ఏనుగులు కనబడ్డాయి. ఓకే. చాలా చాలా నచ్చింది జీవితం ఆ అంతా. ఫారెస్ట్ అదంతా ఆ! నచ్చింది. ఓకే. సో, మీ వారు, మీరు ఎక్కువగా ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటారు? మేము ఇంగ్లీష్‌లో మాట్లాడతాం, తెలుగులో మాట్లాడతాం. మోస్ట్‌లీ? మోస్ట్‌లీ సగం సగం అంట. అవునా? ఆ! ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 మిక్స్ ఆ! చేస్తారు. 2 మిక్స్. మీ పిల్లలతో? పిల్లలతో కూడా ఇంగ్లీష్, తెలుగు, కొంచెం మా ఫినిష్ లాంగ్వేజ్ కూడా. అవునా? ఆ! తిట్టుకోవడం ఎలా తిట్టుకుంటారు? ఏ లాంగ్వేజ్‌లో తిట్టుకుంటారు? తిట్టుకోవడం మా ఆయనతో అయితే తెలుగులో. ఓకే. ఆ! వేరే ఏం తిట్టుకోను. తెలుగులో మీకు తిట్లొచ్చా? నాకు అన్నీ వచ్చు గానీ మీకు చెప్పను. ఏదో క్యూట్ తిట్టు చెప్పండి. నీ బొంద. అమ్మ బాబోయ్! బావుంటుంది. ఎక్కువగా నేను కూడా యూజ్ చేస్తానది. ఓకే. అదేమంత పెద్ద బూతులాగా ఏమి అనిపించదు. అదొక బండి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా నీ బొందా అని. ఓకే. వెరీ నైస్. అలా ఎవరు నేర్పించారు మీకు ఈ తిట్లవి? నేను ఇక్కడ అందరి దగ్గర వింటూ ఉంటే నేర్చుకున్నాను. ఒక పేరు అయితే నేను మెన్షన్ చేయను. అంతేనా? ఓకే. వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు, వాళ్ళు తిట్టుకునేటప్పుడు వినేసి అంతే. నేర్చేసుకున్నారు. నేచురల్‌గా నేర్చుకున్నాను. ఓకే. చీర కట్టుకోవడం ఎవరు నేర్పించారు మీకు? మా అత్తగారు నేర్పించారు. అవునా? ఎంత కాలం పట్టింది? ఎంత టైం పట్టింది మీకు? ఒక 2, 3 సార్లు చూపిచ్చారు. ఆ! ఆ తర్వాత నేను అలా ప్రతిసారి కొంచెం చూస్తూ ఉంటాను. ట్రై చేస్తున్నాను. ఓకే. జనరల్‌గా ఇక్కడున్న వాళ్ళకే, కాలేజ్ స్టూడెంట్స్‌కి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గానీ, ఈ జనరేషన్ వాళ్ళకి శారీ క్యారీ చేయడం చాలా కష్టం. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు లేదులెండి. ఇప్పుడున్న జనరేషన్ అనకూడదు. ఇప్పుడున్న జనరేషన్‌కి ఇంట్రెస్ట్ వస్తుంది. మంచిగా శారీస్ కట్టుకొని ఫోటోస్ దిగడము, రీల్స్ చేయడం, వీడియోస్ చేయడం ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. అంతకుముందు ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా క్యారీ చేయడం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక 5, 10 మినిట్స్ కట్టుకోవడం, లేకపోతే ఆ అకేషన్ వరకు కట్టుకోవడం, తీసేయడం చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు హోల్ డే క్యారీ చేస్తారా శారీ? హోల్ డే కూడా వేసుకుంటాను. అవునా? ఆ! ఇష్టం మీకు? నాకు చాలా ఇష్టం సారీస్. అంటే నడవడం అలా ఇబ్బంది అనిపించదా నాకు మీకు? ఇబ్బంది అనిపించదు. హ్మ్. ఇంకా ఈ సారీస్‌లో ఈ కలర్స్, స్టైల్స్, డిజైన్స్ ఎన్ని ఉన్నాయో అని ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక సారీ షాప్‌కి తీసుకెళ్లారు ఓకే. మా అత్తగారు వాళ్ళు. హ్మ్. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని కలర్స్ ఉన్నాయా? ఇన్ని డిజైన్స్ ఉన్నాయా? ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయా? ఇది ఏంటి అస్సలు మా అవును. పిల్లల్లో బట్టలు బోరింగ్‌గా ఉంటాయి అవును. చీరల కంటే. ఓకే. అందుకు నేను చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు నాకు చీరలు కట్టుకునే అవకాశం వచ్చిందని. మీకెన్ని శారీస్ ఉన్నాయి ఇప్పుడు? నాకు ఇప్పుడు ఒక 25, 30 సారీస్ ఉన్నట్టున్నాయి. చూద్దాం. మీ శారీస్ కూడా చూద్దాం. చూద్దాం. ఆ! ఓకే. మీకు అంటే ఎక్కువగా ఇక్కడికొచ్చిన తర్వాత షాపింగ్ చేసిన బట్టలేంటి? ట్రెడిషనల్ వేరా? లేకపోతే శారీసా? వెస్టర్న్ వేరా? నేను ఇక్కడ ఇండియాలో వెస్టర్న్ వేర్ అస్సలు వాడను. అవునా? ఓకే. ఎందుకంటే అదే నా నా మీకు ఉద్దేశంలో అవి కంఫర్టబుల్ కాదు. బోరింగ్‌గా ఉంటాయి. ఇంకా మెటీరియల్స్ బాగుండవు. ఆ! ఇక్కడ కాటన్,
ఓకే. పట్టు ఇవి అన్ని బాగుంటాయి, కంఫర్టబుల్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ టైలర్ దగ్గర చేయించుకోవచ్చు. నేను పొడువుగా ఉంటాను, ఓకే. అందుకు నాకు అక్కడ అదే మామూలు షాప్ లో వెస్టర్న్ వేర్ అంతా పొత్తిగా అయిపోతుంది. ఓకే. సరిపోదు. నాకు సరిపోదు, నాకు ఇష్టం లేదు. ఇక్కడ మంచిగా టైలర్ దగ్గర చేయించుకుని మీకు వేసుకోవడం ఓన్ గా డిజైన్ బాగుంది. చేయించుకుంటూ అవును. ఉంటారు. ఓకే. దాన్ని మీకు కూడా కంఫర్టబుల్ గా నాకు అనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇంకా ఓకే. డిజైన్స్, కలర్స్ అదే ఓకే. చెప్పలేము ఎంత బాగున్నాయి. మీరు వంట చేస్తారా? నేను కూడా వంట చేస్తాను. రోజు అయితే మా వంట మనిషి ఉంది, వంట అవునా? మనిషి చేస్తుంది, ఓకే. కానీ ఆవిడ మీరు లేనప్పుడు ఇక్కడ అలా. వంటలు ఏం చేస్తారు ఎక్కువగా? ఇక్కడ వంటలు అన్ని చేస్తాను. అదే కూరలు, సాంబార్లు, పప్పులు, రెగ్యులర్ గా పచ్చళ్ళు. ఏం తింటూ ఉంటారు రెగ్యులర్ గా? ఇక్కడ మామూలు మామూలు తెలుగు వంటలే తింటూ ఉంటాం ఎక్కువగా. పప్పు, చారు, పప్పు, చారు, కూరలు, ఏమన్నా పచ్చళ్ళు. అవునా? అన్ని తింటారు. ఆ, మీ ఫేవరెట్ వంట ఏంటి? ఈ ఆ, ఫుడ్. అదే కొన్ని ఉన్నాయి. కంద బచ్చలి అది ఒకటి, నైస్. ఇంకా గోంగూర పచ్చడి, ఓకే. అండ్ చుక్క కూర పులుసు, అవన్నీ నాకు బాగా బాగా ఇష్టం. ఇష్టం. అంటే ఎప్పుడు తిన్నా బోర్ కొట్టండి ఐటమ్. అదే కంద బచ్చలి, ఆవపెట్టిన అరటికాయ. ఓహో! ఓకే. ఇవి మీకు బాగా ఇష్టం. ఫిన్లాండ్‌లో ఏం తింటూ ఉంటారు? ఫిన్లాండ్లో అయితే అక్కడ ట్రెడిషనల్గా పెద్ద వెరైటీ ఏం లేదు. అంటే బంగాళదుంప ఉంటుందా బంగాళదుంప? అక్కడ ఉంటుంది బంగాళదుంప, దాంతో ఏదో ఫిష్ లేదా నాన్ వెజ్, ఒక ఏదైనా సాలడ్, హ్మ్. సూప్స్ ఉంటాయి. ఫిన్లాండ్లో బ్రెడ్లు చాలా బాగుంటాయి. ఓకే. డన్. అంటే మీకు రైస్ ఏమి ఉండదు అక్కడ? అక్కడ ఈ రోజుల్లో వారానికి ఒకసారి అలా తింటారు రైస్. రైస్ తింటారు. ఎక్కువగా స్పూన్ అండ్ ఫోర్క్‌లు అవే యూజ్ చేస్తారు కదా మీకు అసలు? అక్కడ ఫోర్క్ అండ్ నైఫ్, ఫోర్క్ అండ్ నైఫ్ అంతే. ఇంకా చేతితో అసలు టచ్ చేయరు. చేతితో టచ్ చేయరు. మీకు ఎంత కాలం పట్టింది చేతితో తినడానికి ఇక్కడ? కొంచెం టైం పట్టింది. ప్రత్యేకంగా చారు చేతితో ఎలా తినాలో అని అర్థం కాలేదు. ఓకే. డన్, డన్. ఓకే. మాకు నైఫ్‌తో తినడం రాదే. మాకు అస్సలు రాదు. ఫోర్క్‌తో అంటే ఇప్పుడు మంచూరియాస్, నూడిల్స్ అలాంటివి, మ్యాగీస్ లాంటివి ఫోర్క్‌తోనే తినాలి. నైఫ్‌తో తినడం అయితే రాదు మాకు. అదే ఫోర్క్ అండ్ నైఫ్. ఇప్పుడు మీ బంగాళదుంప అంటే ఒక చేతిలో ఫోర్క్ పట్టుకుని నైఫ్‌తో కట్ కట్ చేసుకుని ఎలా నోట్లో తినాలి? పెట్టుకోవాలి. ఈ నాన్ వెజ్, ఫిష్ ఉంటే అది కూడా అలానే అలానే సేమ్. కట్ చేయాలి. ఓకే. ఇప్పుడైతే చక్కగా మీకు కంప్లీట్‌గా తెలుగు ట్రెడిషన్ వచ్చేసింది మీకు. చక్కగా హ్యాండ్‌తో వచ్చేసినట్టే. తినేస్తున్నారు. ఓకే. సో ఫిన్లాండ్ వంట ఈజీగా అయిపోయేది ఒక 5 మినిట్స్‌లో క్విక్‌గా అయిపోయే రెసిపీ ఏంటి? ఫిన్లాండ్ వంటలో అదే పొరిజ్. అవునా? ఏమేం వాడతారు దానికి? పొరిజ్ చాలా సింపుల్. అదే ఇక్కడ వాళ్ళు కూడా ఓట్స్ తింటూ ఉంటారు. సో అదే ఓట్స్, పాలు, ఓకే. రెండే ఉంటాయి. కానీ ఫిన్లాండ్లో ఏమిటంటే దాని మీద మేము బెర్రీస్ వేసుకుంటాం. ఓకే. ఫిన్లాండ్లో అడవిలు చాలా ఉంటాయి. అడవిల్లో బ్లూబెర్రీస్ ఉంటాయి, రాస్బెర్రీస్ ఉంటాయి. అవును. అడవిలో స్ట్రాబెర్రీస్, చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ కూడా వస్తాయి. ఇంకా రకరకాలు ఉంటాయి. ఆ! సో ఆ బెర్రీస్ని వేసవి కాలంలో పిక్ చేసి ఇలా జామ్స్ చేస్తాము, ఫ్రీజర్లో పెడతాము. హ్మ్. సో ఆ తర్వాత చలికాలం అంతా మా పొరిజ్ మీద ఆ బెర్రీస్ వేసుకుంటూ ఉంటాం. దాంతో ఓకే. చాలా బాగుంది. ఓకే. సో ఎప్పుడైనా ఇక్కడ చేసి పెడుతుంటారా మీ వంట వాళ్ళకి కానీ, మీ పని వాళ్ళకి కానీ? అక్కడ ఐటెమ్స్ ఏమన్నా ఫుడ్ వండి పెడతారా? అప్పుడప్పుడు నేను ఎస్పెషల్లీ బేకింగ్ చేస్తాను. ఓకే. ఫిన్లాండ్లో బేకింగ్ చాలా బాగుంది. కేక్స్, ఓకే. బన్స్, ఓకే. చాలా రకరకాలు ఉంటాయి. సో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ బర్త్‌డేకి, పిల్లల బర్త్‌డేకి మీరే చేస్తూ ఉంటారా? నేనే కేక్ చేస్తాను. ఓకే. వెరీ నైస్. అయితే ఇంకోటి మేము తెలుసుకోవాలనుకున్నాము. అక్కడ వంట చేసేవారా? అంటే మీకు నచ్చినట్టుగా చేసుకొని, ఆ ఐటెమ్స్ మీకు అలవాటు కాబట్టి తినేవారు. ఇక్కడికొచ్చి టైం పడతా ఉంటది కదా! చేత్తో కూడా టైం పడుతూ ఉంటుంది. నేనొకటి విన్నాను. మీకు మంటొస్తుంది చేత్తో తినేటప్పుడు నాకు కొంచెం మండుతోంది అని చెప్పేసి. ఆ, ఏ ఐటెమ్స్ తింటే మీకలా మంటొస్తుంది? ఈ సాంబార్లు, ఆవకాయ లాంటివి అవి తింటే మంట వస్తుంది. కానీ అది అలర్జీ వల్ల. నా ఓకే. చేతికి ఓకే. ఏదో ఓకే. చిన్న స్కిన్ అలాంటప్పుడు ప్రాబ్లమ్ స్పూన్ ఉంది. యూజ్ చేస్తున్నారా? అప్పుడు స్పూన్‌తో తింటాను. ఓకే. నెయ్యితో తింటున్నారా? వేడన్నం, నెయ్యితో నెయ్యి, తింటాను. ఆవకాయ. తింటాను. మా ఆయన ఖచ్చితంగా నన్ను చూస్తే ఎప్పుడు నా అన్నంలో నెయ్యి ఎక్కువ వేస్తుంటారు. మీకిష్టమైన సెట్ అవుతుందా మీకు నెయ్యి? కొంతమందికి సెట్ పడదంటారు. అవుతుంది. పెరుగు తింటున్నారా? పెరుగు తింటాను. ఓహో! ఓకే. వెరీ నైస్. సో ఇంత చక్కగా ఆయిల్స్ వేసుకొని అవి ఇవి అన్నీ చేస్తున్నారు. డైట్ మెయింటైన్ చేయాలనిపిస్తా ఉంటదా? మరి ఈ ఫుడ్‌కి కొంచెం మనము ఏమంటారు ఫ్యాటీ అయిపోతూ ఉంటాం. అదే నాకు ఎలా అనిపించిందంటే ఐటెమ్స్ అన్నీ బాగున్నాయి. సాంబార్లు, కూరలు, పెరుగు, టేస్ట్.
పప్పు అంతా హెల్తీగా ఉంటుంది. మనం రైస్ని తగ్గించాలి. రైస్ని తగ్గిస్తే రైస్ క్వాంటిటీ తగ్గిస్తే అప్పుడు బాగుంది. ఆయిల్స్ అండ్ రైస్. ఆయిల్స్ అండ్ రైస్. ఓకే. కాఫీ టీలు అక్కడ ఉంటాయా? కాఫీ టీలు ఉంటాయి. ఫిన్లాండ్ అంటే ప్రపంచంలో ఏ కంట్రీలో ఎక్కువ కాఫీ తాగుతారంటే అది ఫిన్లాండ్. ఓహో, ఓకే ఓకే. నేను తాగను, ఫిన్లాండ్ లో వేరే వాళ్ళు అందరూ తాగుతారు. సో అక్కడ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉంటాయా? కోల్డ్ కాఫీ అని చెప్పి అక్కడ అన్ని ఉంటాయి. అదే ఇక్కడ తాగుతున్నారా మరి మీరు కాఫీ? ఇక్కడ నేను కాఫీ ముట్టుకోను అని నేను చాయ్ తాగుతాను. ఓ, చాయ్ లవర్. ఓకే, టీ తాగుతూ ఉంటారు. సో ఫిన్లాండ్ లో ఫ్లడ్స్ లాంటివి కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయా? ఫిన్లాండ్ లో అలాంటివి తక్కువ వస్తాయి. అప్పుడప్పుడు ఏదో స్నో స్టార్మ్ అలా ఏదో రావచ్చు, కానీ ఎర్త్క్వేక్స్ అవి ఏం లేవు. ఓకే. జనరల్గా సీజన్స్ ఉంటూ ఉంటాయి. సీజన్స్ చేంజ్ అయినప్పుడు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుందా? అంటే ఏమంటారు, వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా ఉండడము ఇక్కడ బాగుంటుంది. సమ్మర్ వచ్చినా సమ్మర్ని తట్టుకోలేము, వింటర్ వచ్చినా వింటర్ని తట్టుకోలేము, రైనీ సీజన్ వచ్చినా రైనీని కూడా, అంటే ఆ సీజన్ని కూడా హ్యాండిల్ చేయడం కాస్త టఫ్గా అనిపిస్తుంది ఇక్కడ. అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ కూడా కొంచెం అలానే ఉంటుంది. చలికాలంలో అయితే -30 వరకు వెళ్తుంది టెంపరేచర్. మళ్ళా వేసవి కాలంలో +30 వరకు వెళ్తుంది. మధ్యలో మాకు స్ప్రింగ్, ఆటమ్ ఉంటాయి. ఆ సీజన్స్ కూడా బాగుంటాయి. కానీ మా ఫిన్లాండ్ లో ఏంటంటే మనకి ఎలాంటి వెదర్ వస్తుందో ఎప్పుడు తెలియదు. ఇప్పుడు నేను వేసవి కాలంలో వెళ్ళినా అక్కడ +13 ఉండొచ్చు, రెయిన్ ఉండొచ్చు, విండిగా ఉండొచ్చు. వింటర్ లో కూడా +5 కూడా ఉండొచ్చు. సో అలా కొంచెం అది మారుతూ ఉంటుంది. అని మనకి మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే అదే వింటర్ లో ఎక్కువగా స్నో ఉంటుంది, చెట్లలో ఆకులు ఏమి ఉండవు. ఆ తర్వాత మళ్ళీ స్ప్రింగ్ లో ఆకులు వచ్చి సమ్మర్ లో చాలా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంది. ఆ కంట్రీ మొత్తం గ్రీన్ గా ఉంటుంది. మాకు అక్కడ ఈ చెరువులు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అందరూ చెరువు దగ్గర ఒక చిన్న ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా సమ్మర్ హాలిడేస్ లో, సమ్మర్ వెకేషన్ ఒక నెల రోజులు అడవిలోనే ఉంటారు. ఆ చెరువు పక్కన అడవిలో ఆ చిన్న ఇంట్లో ఉంటారు. అక్కడ మరి యానిమల్స్ ప్రాబ్లం అలా ఏమి ఉండవు? యానిమల్స్ ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ అన్ని కనిపిస్తాయి, జింకలు కనిపిస్తాయి. పాములు ఎప్పుడన్నా అటాక్ చేస్తుంటాయి? స్నేక్స్ ఉంటాయా? అక్కడ స్నేక్స్ ఉండవు, అదే ఉంటాయి కానీ అంతగా కనబడవు. ఇక్కడ అయితే మా ఇంటి లోపలికి కూడా వచ్చాయి. అదే ఇక్కడ వస్తాయి, అందుకోసమే అడుగుతున్నాను. సో స్నేక్స్ భయం అయితే ఉండదు? స్నేక్స్ భయం అంతలే. ఇక్కడ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి? ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి నాగపాము వచ్చింది, ఒకసారి కట్ల పాము వచ్చింది. సో అదే కొంచెం దూరం వెళ్ళి ఎవరినైనా పిలిచి ఆ పాములని తీపిచ్చాను. ఇక్కడ పక్కన ఒక అతను ఉన్నాడు, అతను పాముని పట్టుకుని జేబులో వేసుకుని వెళ్తాడు. భయం అనిపించలేదా మీకు? భయం అనిపించింది, ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే. పిల్లలు ఉన్నారు కదా, అవి వాటికి తెలియదు కదా ఎవరు ఏంటి అని చెప్పేసి. ఒకసారి మా పిల్లల బాత్రూమ్ లో కూడా ఒక పాము వచ్చింది, చాలా భయం వేసింది. ఓకే, పాములు బెడదైతే ఇక్కడ బానే ఉంది, అంటే కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి కొంచెం ఉంటుంది. ఇంత చక్కగా ఇల్లును డిజైన్ చేసుకున్నారు, మీ వారా మీరా? మా వారు. అవునా? ఓకే. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఫిన్లాండ్ లో ఇలాంటిది బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటది, అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ పెడదాం అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అదే యాక్చువల్లీ మేము ఎలా ఆలోచించామంటే, మనం ఎక్కడ ఉన్నా అక్కడ మెటీరియల్స్ వాడుకోవాలి, అదే లోకల్ మెటీరియల్స్ వాడుకోవాలి. సో ఇక్కడ ఉంటే ఇక్కడ పక్కన రాళ్ళు దొరికాయి, ఇటుకలు దొరికాయి, తందూర్ స్టోన్ దొరికింది. సో ఈ మెటీరియల్స్ తోనే కట్టాము. ఫిన్లాండ్ లో అంటే ఈ చెక్క మెటీరియల్ బాగా ఎక్కువ దొరుకుతుంది, అక్కడ దాంతో కడతారు. సో మనం అలా చేస్తే కొంచెం ఇంకా ఈకోలాజికల్ గా ఉంటుంది. అంటే దూరం నుంచి అన్ని తెచ్చుకోకుండా దగ్గర మెటీరియల్స్, లోకల్ మెటీరియల్స్ వాడితే బాగుంది. ఓకే, మీ డ్రీమ్ ఏంటండి? నా డ్రీమా అదే యాక్చువల్లీ ఇప్పుడు నాకు అన్ని దొరికాయండి, నా డ్రీమ్ నిండిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ మా ఫ్యామిలీ బాగుంది, పెళ్ళి బాగా జరిగింది, మా ఇల్లు బాగుంది, అన్నీ వచ్చేసాయి. ఇంకొక డ్రీమ్ ఏమిటంటే, ఇప్పుడు మిగిలిన డ్రీమ్ మేము బిజినెస్ చేస్తాము, ఆ బిజినెస్లో బాగా గ్రో అవ్వాలని
అది ఒక డ్రీమ్. ఓకే. మీ వారికి మీ సపోర్ట్ ఎలా ఉంటది? మీ వారి సపోర్ట్ మీకు ఎలా ఉంటది? మా ఇద్దరికి మంచి సపోర్ట్ రిలేషన్షిప్ ఉంది. అవునా? ఆ, ఓకే. అదే నాకు సీరియస్ ఏమైనా కాన్వర్జేషన్, సీరియస్ డిస్కషన్స్ అప్పుడు అవ్వవా మీ ఇద్దరి మధ్య? సీరియస్ కాన్వర్సేషన్స్ కూడా అవుతాయి. హ్మ్. అదే అందరికీ అవుతాయి. అంటే నేను అనవసరంగా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను అనేంత సీరియస్ డిస్కషన్ ఎప్పుడన్నా అయిందా? అంతవరకు ఏం వెళ్ళలేదు. ఆయన ఓకే. ఎప్పుడు కూడా నన్ను పాపం బాగా అలాంటివి చూసుకున్నారు. జరగకూడదని ఆ, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును. మీ రిలేషన్ ఇలానే హ్యాపీగా కంటిన్యూ అవ్వాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. ఎందుకంటే మంచిగా పిల్లలున్నారు. చక్కగా మీరు ఇందులో ఉన్నారు కాబట్టి అంటే మీ కట్టు, బొట్టు, మీ విధానం చూసి మీ వారు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళే పాటించడం లేదు. అలాంటిది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మమ్మల్ని అంటే ఒక ఇండియాని రిప్రజెంట్ చేసేదే ఒక శారీ అని చెప్పుకోవచ్చు అమ్మాయిల్ని అదంతా కూడా. సో, అది మీరు చూపిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా ఫాలో అవుతున్నందుకు. థ్యాంక్ యూ. అదే నాకు హ్యాపీ నాకు ఈ ఛాన్స్ వచ్చిందని. సో, మీ గోల్ ఏంటంటే డ్రీమ్ అంటే అంతా ఫుల్‌ఫిల్ అయిపోయిందన్నారు కదా! ఒక గోల్ ఉంటుంది ఎవరికైనా సరే. ఇదొకటి టార్గెట్‌గా పెట్టుకొని దీన్ని రీచ్ అవ్వాలి. లేకపోతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నా ఓన్‌గా ఇండివిడ్యువల్‌గా చేయాలనుకుంటున్నాను. లేతే ఇంకోటి పీపుల్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా కొన్ని. సో సో, ఇప్పుడు రిజల్యూషన్స్ అనుకోవచ్చు. లైక్ అలాంటివేమన్నా? ఇప్పుడు యాక్చువల్లీ మా బిజినెస్‌లో కూడా ఇలా దేశానికి మంచి జరగాలి, పీపుల్‌కి మంచి జరగాలని అలాంటి ఉద్దేశంతో సెటప్ చేశాము. ఓకే. సో దాంట్లో అదే కోరిక ఉంది మాకు. హ్మ్. ఒకటి ఏమిటంటే ఇక్కడ ఈ వాటర్ పొల్యూషన్ ఎక్కువుంది. ఓకే. సో వాటర్ సూయిజ్ ట్రీట్మెంట్ పొల్యూషన్. సూయిజ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. ఓకే. అది ప్రతి చోటు ఉండదు. మళ్ళా ఇక్కడ సిటీకి వెళ్తే అప్పుడప్పుడు సూయిజ్ ఓవర్‌ఫ్లో అవుతుంది. ఓకే. అదే ఏదో సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటే వాసన వస్తుంది. అదే డర్టీగా ఉంటుంది. హ్మ్. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఈ ప్రకృతిని, నదులు, చెరువులు అన్నీ క్లీన్‌గా ఉంచుకోవాలంటే మనం సూయిజ్‌ని బాగా ట్రీట్ చేయాలి. ఓకే. సో ఆ ఉద్దేశంతో మేము ఒక సూయిజ్ ట్రీట్మెంట్ కంపెనీ సెటప్ చేసాం. ఓకే. సో ఎక్విప్‌మెంట్ మేము స్వీడన్ నుంచి తెస్తాము. అది పెడితే ఎక్కడ లొకేట్ అయి ఉన్నది? అది మా ఇన్‌స్టాలేషన్స్ చాలా ఉన్నాయి. కేరళ నుంచి లదాఖ్ వరకు ఉన్నాయి. ఓకే. ఇది యాక్చువల్లీ ఇక్కడ మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఓన్‌గా ఇన్‌స్టాల్ చేస్తే ఆ తర్వాత అది బాగుందని చూస్తే వేరే వాళ్ళకి కూడా తెలియాలి. ఇలా ఈ బిజినెస్ సెటప్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. హ్మ్. సో ఇప్పుడు మా సిస్టమ్ వల్ల ఇలా కరెంట్ సేవింగ్ వస్తుంది. ఈ స్మెల్ ఉండదు. హ్మ్. ఈ చాలా సింపుల్‌గా ఉంటుంది. సో అపార్ట్మెంట్స్‌కి, హాస్పిటల్స్‌కి, ఫ్యాక్టరీస్‌కి అందరికి కూడా చేస్తున్నాము. సో, ఇప్పుడు అది బానే వర్కౌట్ అవుతుందంటారా? అది బాగా వర్క్ ఎంతవరకు అవేర్‌నెస్ వచ్చిందంటారు? మీరు ఇది స్టార్ట్ చేశాక ఎంత మందిలో అవేర్‌నెస్ వచ్చింది? ఇప్పుడు అవేర్‌నెస్ బానే వస్తుంది. అదే ఎగ్జిబిషన్స్‌కి వెళ్తూ ఉంటాము. హ్మ్. ఇలా గ్రీన్ బిల్డింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో ఇప్పుడు అవేర్‌నెస్ బాగా అదే పెరుగుతుంది. మీరు డెమాన్‌స్ట్రేషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు ఎంతమంది క్విక్‌గా రియాక్ట్ అవ్వడం లేకపోతే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. హ్మ్. ఫస్ట్ ఏమో అదే వాళ్ళకి చూపించాలి. ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది, అక్కడ అయిపోయింది. హ్మ్. ఓకే. ఒక మీలాంటి డెమాన్‌స్ట్రేషన్ లాగా డెమో ఇది. డెమాన్‌స్ట్రేషన్ లాగా చూపిస్తే అందరూ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. హ్మ్. ఓకే. సో, ఈ రైతా గారికి మీ హస్బెండ్ పేరేంటి? ప్రదీప్. ప్రదీప్. ఓకే. సో, మీకు అండ్ ప్రదీప్ గారికి జత కుదిరిన వేళ మీ ఇంట్లో మీ అమ్మా, నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్న ఎలా డిస్కషన్స్ జరిగాయి? ఎంత కాలం పట్టింది మీ మ్యారేజ్ అవ్వడానికి? మా ఇంట్లో ఏమో అదే ఇప్పుడు ఇండియా గురించి కొంచెం మా ఫిన్లాండ్‌లో అక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో న్యూస్ నెగెటివ్‌గా ఉంటాయి. అంటే ఇండియాలో ఈ డౌరీ ఉంటుంది. ఇలా ఓకే. కొంచెం అదే కట్నం. ఆడవాళ్ళని మంచిగా చూడరు. అలాంటి న్యూస్ వస్తుంటాయి. ఓకే. సో అందుకు మా వాళ్ళకి ఫస్ట్ కొంచెం భయం వేసింది. ఓకే. ఎలా ఓకే. ఉంటుందో అని. కానీ వాళ్ళు మా పెళ్ళికి వచ్చారు. ఇక్కడ ఇండియాలో జరిగింది. పెళ్ళికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. ఓకే. ఇలా ఇక్కడ కూడా బాగుంది. మనుషులు చాలా ప్రేమగా చూస్తున్నారు మమ్మల్ని. ఇలా ఆ! మా కూతురు ఇక్కడ ఉంటే మాకు ఇక్కడ పర్వాలేదు. జాతకాలు కూడా చూస్తారు. మీకు చూసారా జాతకాలు? మాకు చూసారు. హ్మ్. యాక్చువల్లీ అది చాలా రోజులు ముందర అయింది. అదే నా జాతకం కాదు. మా ఆయన జాతకంలో ఈ అబ్బాయికి ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని కనబడిందిట. ఓహ్ మై గాడ్! సో మీరు ప్రపోజల్ తేకముందే.
మాకు పరిచయం అయ్యే ముందే ఓకే 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 అది వాళ్ళకి కనబడింది, అందుకు వాళ్ళకి నన్ను యాక్సెప్ట్ చేయడం ఈజీ అయింది. ఓకే ఓకే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మా ఆయనే. అవునా? ఓకే. సో అంటే మీ పరిచయంని, మీ క్యూట్ లవ్ స్టోరీని కొంచెం ఫ్యూ వర్డ్స్లో మీరు చెప్పాలి మాకు. ఇది మొత్తం 1997లో స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, 97. 97లో అప్పుడు నేను స్కూల్లో ఆల్మోస్ట్ ఉన్నాను. 27 years. 27 అయిందా? అబ్బో. అవును, 97 అంటే 27 కదా. సో అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. మామూలుగా అదే స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను యాహూ చాట్ అన్న చాట్ రూమ్ లోకి వెళ్ళాను. ఓకే అక్కడ ర్యాండమ్ గా చాలా మందితో ఇంగ్లీష్ లో మాట్లాడాను. అదే జస్ట్ చాటింగ్, టైపింగ్. ఓకే చాలా మందిలో ఒకళ్ళు మా ఆయన. ఓకే ఆయనతో మాట్లాడితే కొంచెం వేరే అనిపించింది. అదే ఇంత మందితో మాట్లాడితే ఈ మనిషి బాగా మాట్లాడుతున్నారు, ఓకే ఇలా బాగా డెప్త్ పాజిటివ్ వైబ్. పాజిటివ్ వైబ్ వచ్చింది. సో అలా మేము ఈమెయిల్లో టచ్ లో ఉన్నాము. ఒక 4 సంవత్సరాలు అలా జస్ట్ అప్పుడప్పుడు ఆ చాట్ లో కలిసే వాళ్ళం, అప్పుడప్పుడు మెయిల్స్ పెట్టే వాళ్ళం. అప్పుడు లవ్ స్టోరీ ఏం లేదు. ఏ క్లాస్ మీరు? అప్పుడు అదే స్టార్ట్ అయినప్పుడు నేను 8th క్లాస్ అనుకుంటా. ఓకే 8th స్టాండర్డ్. కానీ జస్ట్ మామూలుగా ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత అలా అదే మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది నాకు కూడా, మా ఆయనకి కూడా. ఇప్పుడు ఎక్కడ ఉండేవారు ఆయన? ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓకే సో అలా అప్పటి నుంచి ఈ సస్టైనబిలిటీ, నేచర్, ఇది అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడితే మాకు మీరు కూడా ఎక్కువ రీసెర్చ్ చేయడం, తెలుసుకోవడం లాంటివి ఉండేవి. అలా చేసాము. అదే మేము చాలా విషయాల గురించి ఒకలాగా ఆలోచిస్తున్నామని అర్థమైంది. ఓకే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఒక మెచ్యూరిటీ లెవెల్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు? మ్యారేజ్ చేసుకోవాలని అదే ఆయన ఎప్పుడు ప్రపోజ్ చేశారంటే నాకు మేబీ ఐ థింక్ 16 ఉన్నప్పుడు అడిగారు. 2016 కాదు, అదే నాకు 16 years ఉన్నప్పుడు. ఓకే అంటే మీరు 10th ఇంటర్మీడియట్ ఉండొచ్చేమో కదా? 10th లో ఇంటర్మీడియట్ లో ఉన్నాను. ఏ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది మీ స్కూల్ జర్నీ అక్కడ? 7 ఫిన్లాండ్ లో 7 years స్టార్ట్ అవుతుందా? ఓ మై గాడ్. ఇక్కడ అలా కాదు, 3-4 years కే జాయిన్ అయిపోతూ ఉంటారు, లేదంటే 6 years మాక్సిమం, అంటే ఊర్లో అయితే. అదే అక్కడ 7 years కి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదో రీసెర్చ్లు చేశారు, ఇలా ముందు కూడా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు, కానీ అలా జాయిన్ చేస్తే పిల్లలకి చాలా టైం పడుతుంది నేర్చుకోవడానికి. ఇప్పుడు 7 years కి జాయిన్ చేస్తే 1 year లోనే క్విక్ గా వాళ్ళకి అవే సేమ్ టాపిక్స్ అర్థం అవుతాయి, వాళ్ళు క్విక్ గా నేర్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అంటే మా మైండ్స్ కాస్త లేట్ ఏమో లేండి అయితే. అవును అది చాలా లేట్. ఓకే అందుకు 7 years కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే మీకు 16 years ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, మీ మనసులో ఉండిందా ఆయన ప్రపోజ్ చేస్తారు అని, ఏమన్నా ఉండిందా మీకు ఆలోచన? అప్పుడు అయితే లేదేమో, అదే అక్కడ మా ఫిన్లాండ్ లో అంత తొందరగా ప్రపోజ్ చేయరు. అదే అక్కడ ఫస్ట్ ఒక 10 సంవత్సరాలు కూడా ఇలా డేటింగ్ లో ఉంటారు. ఓహో ఓకే డేటింగ్ లో ఉంటారు. ఓకే సో అప్పుడు నేను అనుకోలేదు, కానీ ఆయన ప్రపోజ్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఒప్పుకున్నాను. సో అలా ఇంకా అప్పుడు మేము కలవలేదు, అప్పటికి మీట్ కూడా అవ్వలేదు. ఓకే ఛాన్స్ కూడా రాలేదు. అంటే వేరే కంట్రీ కదండి, రావాలంటే చాలా టైం పడుతుంది కదా. తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు అక్కడ ఫిన్లాండ్ లో? అదే ఆ రోజుల్లో అయితే ఎవ్వరు లేరు, అసలు ఇండియన్సే లేరు మా ఫిన్లాండ్ లో. ఇప్పుడు ఉన్నారు, అని ఆ రోజుల్లో ఒక 300 మంది ఉన్నట్టున్నారు ఇండియన్స్. అప్పుడు ఎవ్వరు తెలియదు. ఓకే ఓకే మీకు ఎవరు తెలియదు పర్సనల్ గా. సో ఆయన ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని ఫస్ట్ కలుసుకుంది? ఏ ఇయర్ లో మీరు? ఫస్ట్ 2001 లో కలిసాం. ఓకే ఎక్కడ కలిసారు, ఫిన్లాండ్ ఆర్ ఇండియా? మేము యూకే లో కలిసాం. యూకేలో కలిసారా? ఓకే ఓకే ఎందుకంటే ఫస్ట్ ఆయన ఏమో ఫిన్లాండ్ వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే ఢిల్లీ వెళ్ళారు, అక్కడ ఎంబసీలో వీసా అప్లై చేశారు. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగారు ఇలా మీరు ఫిన్లాండ్ ఎందుకు వెళ్తున్నారని. అప్పుడు చెప్పారు అదే ఒక అమ్మాయిని కలవాలని ప్లాన్ చేశాను. అండ్ వాళ్ళు ఏమో లేదు నువ్వు అక్కడికి వెళ్ళి మా అమ్మాయిలను తీసుకోవద్దని వాళ్ళు రిజెక్ట్ చేశారు వీసా. ఆ తర్వాత ఏమో నేను ఇండియా వద్దామని అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు ఒంటరిగా ఇండియాకి ఏం వెళ్ళొద్దు, మేము ఒప్పుకోం. అప్పుడేమో మా అత్తగారు ఒక ఐడియా ఇచ్చారు,
మీ అత్తగారు మాట్లాడేవారు అప్పుడు మీతో కాల్? అప్పుడు మాట్లాడేవారు కాదు. మీ వారికి ఐడియా ఇచ్చారా? మా వారికి ఐడియా ఇచ్చారు, నువ్వు ఇలా అదే ఆ అమ్మాయిని కలవాలంటే ఇప్పుడు నువ్వు యూకే వెళ్ళు, నువ్వు యూకేలో చదువుకో. సో అలా ఐడియా ఇస్తే మా ఆయన యూకే వచ్చేసారు, నేనేమో అక్కడికి వెళ్ళి కలిశాను. ఓకే, చక్కగా ఇద్దరికి జత కుదిరింది అనమాట. అప్పుడు కుదిరింది. ఫస్ట్ టైం అలా మీ ఇద్దరు చూసుకోగానే అన్ని ఇయర్స్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇంకా దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియదు. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆయన చూస్తే చాలా ఆశ్చర్యపోయాను, చాలా బాగున్నాడు. ఎలా ఉండింది? ఆయనది కూడా సేమ్. అవునా? ఓకే, అప్పుడు ఏం డిసైడ్ అయ్యారు? కలిసిన వేళ ఏం డిసైడ్ అయిపోయారు? అంటే ఇంకా మ్యారేజ్ చేసేసుకుందాం ఇయర్ లో అన్న ఒక డెసిషన్ తీసేసుకున్నారా? అప్పుడు ఆ డిసిషన్ తీసుకున్నాము. యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ అదే అదే అప్పటి నుంచి డిసైడ్ అయ్యింది. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత కాలం పట్టింది యాక్సెప్ట్ చేయడానికి? వాళ్ళకి మేబీ ఒక 1 year పట్టింది. 1 year? ఏమని ఒప్పించారు ఫైనల్గా? ఫైనల్గా అంటే అదే మా ఇద్దరికి ఆలోచన చాలా సిమిలర్గా ఉంది. వాళ్ళు అందరూ బాగున్నారు. ఫైట్స్ అయ్యాయా మీ ఇంట్లో? ఫైట్స్ ఏం అవ్వలేదు. కూల్గా కాన్వర్సేషన్. అవునా? మీరు ఎవరు మమ్మీ అంటే బాగా ఇష్టం, మీకు మీ డాడీ అంటే బాగా ఇష్టం? నాకు ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? నాకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక అన్నయ్య ఒక తమ్ముడు. వాళ్ళు మ్యారీడ్? వాళ్ళు కూడా మ్యారీడ్. ఎక్కడ సెటిల్? అక్కడేనా? మా తమ్ముడు ఫిన్లాండ్ లో ఉంటాడు, మా అన్నయ్య ఇప్పుడే దుబాయ్ షిఫ్ట్ అయిపోయారు. కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయారు. మదర్ అండ్ ఫాదర్ ఫిన్లాండ్. మదర్ ఫాదర్ ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి ఈ 16 years? వాళ్ళు చాలా సార్లు వచ్చారు. అవునా? వాళ్ళకి ఎలా అనిపిస్తా ఉంటది అంటే ఇక్కడ? వాళ్ళకి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అవునా? వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ కి అలవాటు పడ్డారా? వాళ్ళకి ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టం. అవునా? అసలు అయితే మా ఫిన్లాండ్ లో వాళ్ళు నాన్ వెజ్ తింటుంటారు, ఇక్కడికి వస్తే వెజ్జే ఉంది. వాళ్ళకి ఫస్ట్ కొంచెం అదే అనుమానం వచ్చింది, మేము ఓన్లీ వెజ్ తింటే మేము ఎలా ఉండాలని. కానీ ఇక్కడ ఈ వంటలు చూస్తే, వంటలు అన్ని టేస్ట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా ఓన్లీ వెజ్ తింటే అదే మేము ఉండలేమని. కూడా ఉంటుంది కదా ఇక్కడ ఉంటుంది కానీ మా ఇంట్లో ఉండదు. ఓహో, మీ ఇంట్లో తినరా? ప్యూర్ వెజ్ అందరూ? ఓకే, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ అంటే కంపల్సరీ బిర్యానీ టేస్ట్ చేయాలి కదా, మరి మీరు టేస్ట్ చేశారా? టేస్ట్ అయితే చేశాను. చేశారా? నచ్చిందా? నచ్చింది. హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. అంటే ఈ తెలుగు స్టేట్స్ లో కావచ్చు, లేకపోతే ఈ ఇండియాలో ఎవరైనా హైదరాబాద్ వచ్చారు అంటే కంపల్సరీ బిర్యానీ టేస్ట్ చేస్తారు. అంత మంచి పాపులారిటీ ఉంది హైదరాబాద్ బిర్యానీకి. నేను కూడా ఫిన్లాండ్ వెళ్తే వెజ్ బిర్యానీ చేస్తాను వాళ్ళకి. ప్యూర్ వెజ్ కి కన్వర్ట్ అయిపోయారు మీరు ఇప్పుడు? నేను ప్యూర్ వెజ్ అండి. ఓకే, నాన్ వెజ్ ఇప్పుడు తినరు? అప్పుడప్పుడు బయటికి వెళ్తే తింటారు. అవునా? పిల్లలు ప్యూర్ వెజ్. ఓకే, మీరు ఇంకా పాపం అనుకోలేక అప్పుడప్పుడు అలా టేస్ట్ చేస్తూ ఉంటారు. మీ వారు ప్యూర్ వెజ్? మా వారు ప్యూర్ వెజ్. సో సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు, బోలెడన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ గోల్ ఏదైతే ఉందో అన్ని స్టేట్స్కి, అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఇంటర్వ్యూ చేసినందుకు నా తరఫు నుంచి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చేసినందుకు ఇంటర్వ్యూ మాకు చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదా, రైతా గారు బోలెడన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.